హలో మై డియర్ సబ్స్క్రైబర్స్. నేను మీకు ఇప్పుడు చూపించబోతుంది అమ్మపల్లి టెంపుల్ అండి. ఇది మేము వచ్చేసరికి ఈవినింగ్ వెళ్ళాము. సో, వెళ్ళేటప్పుడు ఏంటంటే నైట్ అయింది. ఎవరైనా ప్లాన్ చేసుకోవాలనుకుంటే మార్నింగ్ అయితే వెళ్ళండి. మార్నింగ్ 6కే టెంపుల్ అయితే ఓపెన్ చేస్తారండి. ఈవినింగ్ 7 వరకు అయితే టెంపుల్ ఉండిద్ది. మధ్యాహ్నం అయితే క్లోజ్ అయితే ఉండిద్దండి. ఒక 2 అవర్స్ క్లోజ్ అయితే ఉండిద్ది. సో, శంషాబాద్ వరకు మేము శంషాబాద్ నుంచి అక్కడ అమ్మపల్లి అనే ఒక విలేజ్‌లో 4 కిలోమీటర్స్ ఉంటాయి. బసెస్ అయితే మనకి హైదరాబాద్ బస్ స్టాండ్ నుంచి శంషాబాద్ బస్ వరకు అవైలబుల్‌గా అయితే ఉంటాయండి. సో, ఇదొచ్చేసరికి ఎంట్రన్సు. అప్పుడు 'మురారి' సినిమా కూడా ఇక్కడే తీశారండి. 'మురారి' సినిమానే కాదు, చాలా సినిమాస్ ఇక్కడే షూటింగ్స్ చేశారు. కొన్ని కారణాల వల్ల షూటింగ్స్ అనేది ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే చేయట్లే. బట్ ఫోటో వెడ్డింగ్స్ కానీ, వెడ్డింగ్ షూట్స్ కానీ, ఇలా అయితే ఇప్పుడు స్టిల్ ఇప్పటికి షూట్ చేస్తున్నారు. డ్రోన్ అలా వేస్తే 3000 ఎంతో పే చేయాలండి. ఇదొచ్చేసరికి పార్కింగ్ ప్లేసెస్. నేనిప్పుడు ఎంట్రన్స్ చూపిస్తున్నాను చూడండి. ఇదంతా టెంపుల్ ఎంట్రన్స్ అండి. మనకి అమ్మపల్లి అనే పేరు ఎలా వచ్చిందంటే, సీతమ్మ వారు కొలువై ఉన్న కారణంగా అమ్మపల్లి అనే పేరొచ్చిందండి. దీనిని 11వ శతాబ్దంలో వెంగి చాళుక్యులు అనేవారు ఈ దేవాలయాన్ని నిర్మించారు. మీకు ఇక్కడ చూపిస్తే 2 టైప్స్ ఆఫ్ ఆర్క్స్ కనిపిస్తున్నాయి చూసారా? అంటే ఒకటి స్క్వేర్‌లో కనిపిస్తుంది. ఇంకోటొచ్చేసరికి ఆర్క్‌లా కనిపిస్తుంది. అంటే హిందూసు, ముస్లిమ్సు సమానమే అని చెప్పి ఇక్కడ చూపిద్దాము, ఏకత చూపిద్దామని చెప్పి ఇక్కడ ఇలా అయితే డిజైన్ చేశారు. దీని ప్రకారమే, ఈ టెంపుల్ ప్రకారమే చార్మినార్ కూడా ఈ టెంపుల్‌ని ఎగ్జాంపుల్‌గా తీసుకొని చార్మినార్ ఆర్కిటెక్చర్ కూడా ఇలాగే డిజైన్ చేశారండి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వ్యూ అయితే చాలా చాలా బావుంది. కొబ్బరి చెట్లతో మంచిగా ఉందండి వ్యూ అయితే. వాటర్ కూడా చాలా ప్యూర్‌గా ఉన్నాయి. బట్ లాస్ట్‌లోనే కొంచెం నాచు పట్టినట్టుంది. ఎవరైనా వెళ్తే గనక ప్లాస్టిక్స్ లాంటివి అలా వేయొద్దండి. ఇది చాలా పురాణమైన టెంపుల్, ఓల్డెస్ట్ టెంపుల్. మనమే వీటిని కాపాడుకోవాలండి. సో, ప్లాస్టిక్స్ లాంటివైతే వెయ్యకండి టెంపుల్ చుట్టూన. ఇది వచ్చేసరికి 2 ఏనుగులైతే ఉంటాయి టెంపుల్. విష్ణుమూర్తి అయితే ఎంట్రన్స్‌లో విష్ణుమూర్తి అయితే నిద్రపోయిన మనకి ఒక విగ్రహం అయితే కనిపిస్తదండి. ఇది వచ్చేసరికి 30 అడుగులతో నిర్మించిన గోపురం అండి. ఇక్కడ ప్రధాన ఆకర్షణం, ఈ గుడికి 2 నీటి గుండాలున్నాయి. పూర్వం వీటిలోని ఓ గుండంలో రాజులు స్నానం చేసేవారని, మరో గుండాన్ని రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారని చెప్పేవారండి. ఇక్కడ మీకు లోపల చూస్తే ఆహ్ టెంపుల్ లోపల మనం దర్శనం చేసుకుంటాం గదా! రాముడు, లక్ష్మణు, సీతమ్మ వారే కనిపిస్తారండి. హనుమాన్ కనిపించరు. ఈ హనుమాన్ బయట మనకి కనిపించరు. గజస్తంభం దగ్గర హనుమాన్ కనిపిస్తారు. గరుడ స్వామి, హనుమంత్ ఇద్దరు మనకి గజస్తంభం దగ్గర ఉంటారండి. ఈ టెంపుల్‌లో ఇది ఒక ప్రత్యేకత అని చెప్పొచ్చండి. అరణ్యవాసంలో పరిచయం కాకముందు, అంటే రాముడు పరిచయం కాకముందు కుడి చేతిలో బాణం ఉండేది. ఆ బాణాన్ని చూసే కోదండ రామాలయం అని చెప్పచ్చు. రాముడు 14 ఏళ్ల అరణ్యవాసంలో విశ్రాంతి తీసుకున్న ప్రదేశమంతా కోదండ రామాలయం అని అంటారండి. రాముడు ఉన్న చోట హనుమాన్ ఉండాలి కాబట్టి అక్కడ గజస్తంభం దగ్గర హనుమాన్‌ని పెట్టారండి. ఇది వచ్చేసరికి మొత్తం టెంపుల్ వ్యూ చూడండి. అసలా ఆ పిచ్చుకల సౌండ్లున్నాయి. ప్యారట్ సౌండ్, చిలకల సౌండ్స్ కానీ, ఆ సౌండ్స్ ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే టెంపుల్ అయితే చాలా చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. మీకు ఎప్పుడైనా కుదిరితే వీకెండ్స్‌లో ప్లాన్ చేయండి. ఒక 1 ½ అవర్ పట్టిద్ది. సో, నాకైతే చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందండి. అంతా రామమయం ఈ జగమంతా రామమయం. బర్డ్స్ సౌండ్స్ అయితే వినండి అసల. ఎంత బాగా ఉందంటే ఆ వాయిస్ వింటుంటే నిజంగా అంటే రాముడున్న చోట నిజంగా చిలుకలున్నాయా అని అనిపించింది. అంత బాగున్నాయి. ఆ చెట్టు దగ్గర మొత్తం చిలుకలే ఉన్నాయండి అసల. ఎంత బాగుందంటే ఆకుపచ్చని చెట్టు, ఆ చిలుకలు చూస్తుంటే
అసలు మాటల్లో చెప్పలేమండి. అంత బాగుంది. మీరు కూడా ఈ వాయిస్ అయితే వినండి. నేను మళ్ళీ బయటకొచ్చి మీకైతే టెంపుల్ వ్యూ అయితే చూపిస్తాను. చూడండి. ఇది వచ్చేసరికి టెంపుల్‌కి ఎదురా కళ్యాణ మండపం లాగా అయితే సెట్ చేశారు. ఇప్పుడు ఆ సెటప్ అయితే తీసేసినట్టున్నారు. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చేసుకోవచ్చండి ఈ టెంపుల్‌లో అయితే. ఇక్కడ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసుకొని అలా సెట్ చేశారనమాట. ఒక మండపం టైప్ లాగా. దీని ఆపోజిట్‌లోనే కొలను ఉందండి. ఇక్కడ టెంపుల్, ఇటు సైడ్ కొలనండి. మీకు చూపిస్తాను చూడండి. టెంపుల్, ఇటు కొలనండి. ఈ కొలను దగ్గరే చాలా ఫోటోషూట్స్ అయితే చాలా జరుగుతాయండి అసల మనకి. ఇక్కడ మీకు చిన్న టెంపుల్స్ 2 ఉన్నాయండి. నేనైతే లేట్ అయిపోయింది నైట్ టైమ్ కదా అని చెప్పి నేనైతే లోపలికైతే వెళ్ళలేదండి. సో, మీరు కుదిరితే ఈ టెంపుల్స్ కూడా విజిట్ చేయండి. ఇది చూపిస్తున్నాను గదా! వ్యూ ఇది చూడండి. ఇది వెనక సైడ్ నుంచి దారండి ఇది. మేము వెళ్ళిన రోజైతే 8 హారతలైతే ఇస్తున్నారండి. హారతలైతే చూడ్డానికి నాకు కళ్ళు సరిపోలేదండి. ఆ మ్యూజిక్ మీరు వినండి. నేను చెప్పాను కదా! ఎంట్రన్స్‌కి అపోజిట్‌లో వచ్చేసరికి హనుమాన్ ఉంటారండి. నేను ఒక్కదాన్నే ఇంత పెద్ద విగ్రహాన్ని చూసేసరికి నాకు గూస్ బంప్స్‌లా భయమేసిందండి. చాలా అనిపిచ్చింది. థాంక్స్ ఫర్ వాచింగ్.